అస్మద్గురుభ్యో నమః. భగవద్గీత 15వ అధ్యాయం శ్లోకం 4. తతః పదం తత్ పరమార్గతవ్యం యస్మిన్ గతాః నా నివర్తంతి భూయః తం ఏవ చ ఆద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృత పురాణి. ఎప్పుడైతే తత్వదర్శి సంత్ దొరుకుతాడో తతః దాని తరువాత తత్ ఆ పరమాత్మ యొక్క పదం స్థానంను అనగా సత్యలోకాన్ని పరిమార్గితవ్యం చాలా మంచిగా నిశ్చింతగా వెతకాలి. యస్మిన్ దేనిలోకి గతాహ వెళ్ళిన సాధకులు భూయః మరల నా నివర్తంతి తిరిగి సంసారంలోకి రారు. చ మరియు యతః ఏ పరమాత్మ పరమాక్షర పరబ్రహ్మ ద్వారా పురాణి ఆది ప్రవృత్తి రచన సృష్టి ప్రసృత ఉత్పన్నం అయింది. తం అజ్ఞాత ఆద్యం ఆది యముడు అనగా నిరంజన పురుషం పూర్ణ పరమాత్మ ఏవ యొక్క ప్రపద్యే శరణులో నేను ఉన్నాను మరియు ఆయన పూజయే చేస్తాను. భగవద్గీత 15వ అధ్యాయం 16వ శ్లోకం. ద్వౌ ఇమౌ పురుషౌ లోకే క్షర చ అక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. లోకే ఈ సంసారంలో ద్వౌ రెండు విధాలైన క్షరః నాశనం కల మరియు అక్షరః అవినాశి భగవానులు ఉన్నారు. ఈ విధముగా ఈ రెండు ప్రభువుల లోకాలలో సంపూర్ణ ప్రాణుల యొక్క శరీరాలైతే నాశనం కలవి మరియు జీవాత్మ అవినాశి అని చెప్పబడినది. భగవద్గీత 15వ అధ్యాయం 17వ శ్లోకం. ఉత్తమః పురుషః తు అన్యః పరమాత్మ ఇతి ఉదాహృతః యః లోకత్రయం ఆవిశ్య బిభర్తి అవ్యయః ఈశ్వరః. ఉత్తమ ప్రభువు అయితే మిగతా ఇద్దరు ప్రభువులు క్షర పురుషుడు మరియు అక్షర పురుషుడి కంటే వేరుగా ఉన్నారు. ఈయన వాస్తవంలో పరమాత్మ అని చెప్పబడినారు. ఎవరైతే 3 లోకాలలో ప్రవేశించి అందరినీ ధరించి పోషణ చేస్తాడు కేవలం అవినాశి ఈశ్వరుడే. ప్రభువులలో శ్రేష్టమైన వాడు అనగా సమర్థ ప్రభువు. హరి ఓం తత్సత్.